నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాలకు సంబంధించి ఇవి అమలు చేయడం వలనే రాష్ట్రాలు అప్పుల బారిన పడుతున్నాయి, ఆర్థికంగా డౌన్ అయిపోతున్నాయి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అదేవిధంగా భూ యజమానులకు ఉచితాలు ఎందుకు అంటూ కూడా ప్రశ్నించింది. మొత్తానికైతే ఇక భవిష్యత్తులో ఉచితాలు ఉండవు అనేదైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఉంటాయా ఉండవా, ఒకవేళ ప్రభుత్వాలు ఎలాగా వీటిని పరిగణలోకి తీసుకుంటాయి అనేది ఈరోజు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇవాళ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచితాల వల్లే రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందుల్లో పడిపోతున్నాయి అంటూ కూడా, మరి ముఖ్యంగా భూ యజమానులకు సంబంధించి కూడా అసలు ఉచితాలు అవసరమా అంటూ ప్రశ్నించింది. మరి భవిష్యత్తులో ఈ ఉచితాలకు సంబంధించి పథకాలు తీసేసే అవకాశం ఉంటుంది అనుకోవాలా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ముఖ్యంగా చూసుకుంటే తమిళనాడులో ఉన్నాయి. సో ఇప్పుడు మారుతున్న పరిణామాల కారణంగా తమిళనాడు మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఇక భూమికి సంబంధించి ప్రభుత్వాలు ఇస్తున్న హామీలు కూడా మరి ఉట్టియేనా, ఇక ఉండబోవా? మరి మొత్తానికైతే ఈ వ్యాఖ్యల వెనుక ఏం జరిగే అవకాశం ఉంది సార్? గౌరీ, మీకు అట్లాగే ఓల్గా టైమ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ సుప్రీంకోర్టు ఇవాళ కొత్తగా అనలే. సూర్యకాంత్ వాళ్ళు అన్నారు, అంతకుముందు గవాయ్ గారు ఉన్నారు, అంతకుముందు ఎన్వి రమణ గారు ఉన్నారు, ఆయన తర్వాత ఆయన ముందు కూడా అన్నారు. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఒక పిటిషన్ ఏం పడ్డదంటే, తమిళనాడులో అందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇస్తున్నారు. అది సమస్య. అందరికంటే ఇంక్లూడింగ్ భూస్వాములకు కూడా, అంటే అందరికంటే మన వ్యవసాయదారులకు మొత్తం కరెంట్ ఫ్రీ అని దాని మీద వచ్చి అసలు మన విద్యుత్ వినియోగం ఫ్రీ చేస్తాం అంటున్నారు. అంటే అప్పుడు ఏమవుతుంది, వినియోగం పెరుగుతుంది, కంపెనీ లాస్ అయితే మొత్తం పనికి రాకుండా అయితే చూస్తున్నాం కదా. ఉచిత బస్సు ఎట్లాగో ఇది అంతే అవుతుంది, చూస్తున్నాం. ఏ వర్గానికి లేకుండా దాని మీద కేసు పడితే అన్నది. అయితే దానిలో అన్ని కలిపి ఉచితాలకు ఒక సన్నని గీత ఉంటది. మీరు అన్ని ఉచితాలు అనుచితం అంటలేము, మేము కొన్ని పెన్షన్లు కానీ సామాజిక భద్రతా అంశాలు ఉండాల్సిందే కాదంటలేము. కానీ ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజాధనాన్ని ఇట్లా పంపిణీ చేసుకుంటూ పోతే మరి సోమపోతులు తయారు చేసినట్టు అవుతుంది కదా, పారాసైట్స్ అంటే పరాణ బుక్కులుగా మారుతారు కదా అనే మాట తీవ్రంగా అన్నది. నేను దీన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను సుప్రీంకోర్టు తీర్పుతో. కానీ సుప్రీంకోర్టు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇంకోటి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందంటున్నాను. ఇది ఎంత తప్పో ఇంతకంటే పెద్ద తప్పు జరుగుతుంది దేశంలో. అదేంటంటే కార్పొరేట్ సంస్థలకి ఎగవేతదారులకు 16 లక్షల కోట్ల రూపాయలను ఈ 10 ఏళ్లలో ఎగ్గొడితే ఊరుకున్నారు వీళ్ళు. మొత్తం అంతా కలిస్తే 5-6 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కాదు ఈ మొత్తం 10 ఏళ్లలో. ఇది పేదలకు వచ్చిన పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి. అయితే మరి 5-6 లక్షలు ఎక్కడ, 16 లక్షల కోట్లు ఎక్కడ? దాని గురించి సుప్రీంకోర్టు ఎందుకు మాట్లాడదు అంటే, నా ఉద్దేశం ఏంటంటే కార్పొరేట్ల తెరువు పోవడానికి సిద్ధంగా లేరు వీళ్ళు కూడా నేను అంటున్నాను. అంటే దాన్ని బట్టి వీళ్ళన్నా తప్పట్లేదు. నిజంగా సుప్రీంకోర్టు ఏదైతే వాళ్ళు వ్యాఖ్యలు చేసింది సమర్థిస్తున్నాను. ముఖ్యంగా తమిళనాడు జరుగుతున్న దాని మీద వెలుగులోకి వస్తే, మీరు విద్యుత్ ఫ్రీకి ఇస్తా ఉంటున్నారు, భూస్వాములకు, భూ యజమానులకు కదా, భూస్వాములకు కూడా, పెద్ద పెద్ద భూస్వాములకు కూడా మీరు ఎందుకు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలి? నిజంగా అవసరమైన వాళ్ళకి ఇవ్వండి. అంటే అందరికీ విద్యుత్ ఉచితంగా ఇవ్వద్దని చెప్పలేదు సుప్రీంకోర్టు కూడా, అందులో గీత గీసింది. భూస్వాములకు అంటే 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎకరాలు ఉన్న భూస్వాములకు ఎట్లా ఇస్తారు? అది తప్పు కదా. పెద్ద వ్యవసాయదారులు లాభపడుతుంటారు కరెంట్ బిల్లు వచ్చినా రాకపోయినా, కానీ చిన్న వ్యవసాయదారులకి ఇవ్వచ్చు కదా. అదే సీలింగ్ పెట్టకుండా అందరికీ అన్నారు కదా, అది కరెక్ట్ కాదని చెప్పింది. అక్కడ కొంచెం మనం చూడాలి. రెండవది ఏమంటానంటే, ఇది దీంతో పాటు మిగతా ఉచితాల గురించి మాట్లాడుకుంటూ, మీరు అన్ని ఉచితంగా ఇస్తే పరాణ బుక్కులుగా తయారవుతారు, సోమరి పోతులుగా తయారవుతారు అన్నారు. కరెక్టే. వీళ్ళని సోమరిపోతులు చేస్తున్నాయి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. మరొక కార్పొరేట్ కల్చర్ కోసం కార్పొరేట్లకేమో ఉచితంగా అందిస్తున్నారు. రైతులకు ఇస్తే రుణమాఫీ అవుతుంది ఎట్లా? మరి పెద్ద వ్యాపారస్తులకు ఇస్తేనేమో మనకు రైట్ ఆఫ్ ఎట్లా అవుతుంది? అదేమో రద్దు, ఇదే మాఫీ. అంటే రైతులే బిచ్చగాళ్ళు, మరి పారిశ్రామికవేత్తలేమో, పెద్ద పెద్ద కార్పొరేట్ కల్చర్ ఉన్న పారిశ్రామికవేత్తలేమో వాళ్ళకేమో రద్దు. వాళ్ళకి రద్దు ఎట్లా, వీళ్ళకి మాఫీ ఎట్లా? వీళ్ళు బిచ్చగాళ్ళు ఎట్లా, వాళ్ళకి హక్కుగా ఎట్లా అవుతుంది అనే మాట సుప్రీంకోర్టు అనలేకపోతున్నారు. అది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది ఏంటంటే, ఈ తమిళనాడులో ఈ ఎన్నికల సందర్భంగా 5,000 రూపాయలు వేసారు మొన్ననే. ప్రతి ఆడవాళ్ళకి ఆధార 5,000 వేసారు. ఇది కొత్త కాదు, ఇది మొదలు కూడా కాదు. అసలు నిజంగా చెప్పాలంటే అనుచిత పథకాలు, అనుచిత ఉచితాలకు మొత్తం ఆద్యం పోసిందే అక్కడి నుంచి మొదలైంది. కానీ అప్పుడు కొంత ఆద్యం పోసినప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ఉన్నప్పుడు, ఏదైతే మన 2 రూపాయల కిలో బియ్యం అన్నారో, కరుణానిధి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత కంటిన్యూ చేశారో చూస్తే, ఆనాడు 5 నుంచి 6 రూపాయల కిలో బియ్యం ఉంది. నాటు లేకుండా మంచి బియ్యం అయితే 6 రూపాయలకు ఫైన్ రైస్ వచ్చేది అప్పుడు. ఇది 83 ఆ ప్రాంతం, 80 ఆ ప్రాంతంలో. కానీ అప్పుడు 6 రూపాయలు ఉంటే 2 రూపాయలకి ఇచ్చారు, అంటే 1/3కి ఇచ్చారు కదా. 6 పెట్టుకుంది, మాక్సిమం రేట్ 6 కన్నా ఎక్కువ లేకుండే 2 రూపాయలకి వెళ్ళిపోయి ఇచ్చారు, అంటే 1/3 రేట్. ఇప్పుడు బయట మార్కెట్ రేట్ ఎంత ఉంది?
పూర్తిగా 60 రూపాయలు, 50 నుంచి 60 రూపాయలు ఉంది. 50 లెక్క పెట్టుకున్న 17 రూపాయల కిలో బియ్యం అయితే ఉండాలి కదా. మీరు సబ్సిడీ మీద ఇవ్వదలుచుకుంది కూడా మీరేం చేస్తున్నారు, రూపాయి కిలో బియ్యం ఇస్తున్నారు. దీనిలో ఏంటి, కేంద్ర ప్రభుత్వం 42 రూపాయల చొప్పున బియ్యం కొంటుంది. ఆ కొన్న బియ్యాన్ని కిందికి సప్లై చేసే క్రమంలో 3.5, 5.5, 8.5 3 రకాల బియ్యం అమ్ముతుంది. అంటే కార్డులు నొక్కితే అన్నపూర్ణ కార్డు వేరు, ఆసరా కార్డు వేరు, రకరకాలు ఉన్నాయి కదా. ఈ కార్డులన్నీ చూసుకుంటే 3.5 నుంచి 8.5 దాకా అమ్ముతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3.5 కొన్న బియ్యాన్ని, 8.5 కొన్న బియ్యాన్ని, 5.5 కొన్న బియ్యాన్ని రూపాయికి ఇచ్చేస్తుంది. అంటే మిగతా సబ్సిడీ ఎంత ఎవరి మీద పడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం మీద. సరే, రాష్ట్ర ప్రభుత్వం భరించినా కేంద్ర ప్రభుత్వం భరించినా ఈ సబ్సిడీ ఎక్కడి నుంచి వస్తుంది, మన పన్నుల డబ్బులే కదా. అందుకని కోర్టు ఏమన్నదంటే ఇవన్నీ కూడా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా, ట్యాక్స్ పేయర్స్ మనీతోని మళ్ళీ ఇంత దుబారా చేస్తే మన వాళ్ళకే పంచి పెడుతుంటే ఎట్లా, ఇవి పంచడం కరెక్ట్ కాదండి. అందుకని నేను ఏమంటున్నా అంటే అన్ని తప్పు కాదు, అన్ని ఒప్పు కాదు. ఉదాహరణకు మీరు చూసుకుంటే సామాజిక భద్రతా పథకాలు ఉన్నాయి, పెన్షన్ ఉంటాయి, అట్లానే రేషన్ కార్డు, ఆహార భద్రత ఉన్నది. ఇట్లాంటివన్నీ తప్పనిసరి అవసరమే. కానీ ఎవరికి ఇస్తున్నారు అనే దాన్ని ఆర్థికంగా ఒక లిమిట్ లేకపోవడం వల్ల ఇవాళ 20 ఎకరాలు నా సామి కూడా రేషన్ షాప్ కార్డు ఉంటుంది, బియ్యం తీసుకోడు, అమ్మేసుకుంటాడు. మీరు చూడండి, ఏ రేషన్ షాప్కి వెళ్ళినా కూడా కార్లలో వచ్చేవాడు అన్నది ఏం చేస్తున్నారు, వేలు ముద్రేసి డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నారు. బియ్యం తీసుకోవడం లేదు. మీరు అన్న సన్న బియ్యం అంటే సన్న బియ్యం కూడా లేవు ఇప్పుడు. సన్న బియ్యం అని పేరే కానీ అవన్నీ కూడా దొడ్డు బియ్యాన్ని పాలిష్ పట్టడం. సన్న బియ్యం ఇస్తాను గొప్ప చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు, కానీ దొడ్డు బియ్యాన్ని పాలిష్ పట్టి సన్నగా చేసి సన్న బియ్యం అంటున్నారు. మీరు వండితే తెలుస్తుంది, మీకు తెలుసు, గురించి మీకు తెలుసు. వండితే రేషన్ బియ్యం తీసుకుని ఒకసారి వండండి, మీరు వాడరు కానీ వాడితే చూడండి ఒకసారి ఎట్లా ఉంటే చూడండి. కనుక నేనేమంటా అంటే రేషన్ కార్డులు కూడా విచ్చలవిడిగా వస్తుంటే ఒక రకంగానే పేదరికం తగ్గిందని ప్రభుత్వం లెక్క చెప్తుంటాయి. పేదరికం తగ్గినప్పుడు రేషన్ కార్డు తక్కువ కావాలి కదా. ఎందుకు వస్తే సంఖ్య ఎందుకు పెరుగుతుంది, రేషన్ కార్డు రోజు ఎందుకు పెరుగుతున్నాయి? ఇంకా రేషన్ కార్డు ఇస్తామని ఘనంగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు. మీరు ఒక్క కార్డు ఇవ్వలేదు, ఒక్క కార్డు ఇవ్వకపోతే కరెక్ట్, మేము 1,00,000 కార్డు ఇస్తామంటే తప్పు అంటున్నాను కదా. ఇవాళ మన తెలంగాణ చూసుకుంటే అన్ని 4 కోట్ల జనాభా అనుకుందాం, మాక్సిమం 4 కోట్లు లేదు, 4 కోట్లు అనుకుందాం వచ్చేప్పటికి. అంటే ఎన్ని ఉండాలి, మనిషి ఒక కుటుంబంలో 3 యావరేజ్ లెక్క పెట్టుకున్నా 1,20,00,000 కుటుంబాల కన్నా ఎక్కువ ఉండదు. ఈ ఉన్న కుటుంబాలు 1,20,00,000 రేషన్ కార్డు ఎక్కడి నుంచి వచ్చినట్టు, మరి కుటుంబాల కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఎందుకు వచ్చినాయి అంటే ఏం లేదు, ఉన్నవాడికే ఉన్నది, లేకునేది మాట లేదు. ఇప్పటికి పోనీ నాకైతే లేదు, మీకుందో లేదో తెలియదు, కానీ నాకు రేషన్ కార్డు లేదు, ఏ ప్రభుత్వ పథకం నాకు అందదు. మరి నేను కూడా బతుకుతున్నాను కదా. అందుకని ఏమంటున్నా అంటే ఉన్నవాడికి మీరు ఎందుకు సప్లై చేస్తున్నారు, ఉన్నవాడికి ఎందుకు ఇస్తున్నారు అని ఉంటుంది. ఒకటి, ఎన్నికల తాయిలాల పేరు మీద ప్రభుత్వ ధనం అంటే ప్రభుత్వ ధనం ఉండదు. మన ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి, మన పన్నుల డబ్బులతో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన పన్నులు కడితే డబ్బులు నడుస్తున్నాయి. మన పన్నులు మనకే వెనకెక్కించుకుంటూ అభివృద్ధికి నిధులు లేకపోతే ఎట్లా అన్నది సుప్రీంకోర్టు ఇంకో వ్యాఖ్య చేసిందమ్మా గౌరీ. వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 100 రూపాయల బడ్జెట్లో కలిసి 25 రూపాయలైన మౌలిక వసతులు ఖర్చు పెట్టాలి, అభివృద్ధి ఖర్చు పెట్టాలా లేదా? మొత్తం సంక్షేమానికి పోతే హళ్ళి 0 అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమ అంటే ప్రభుత్వంకి వచ్చే ఆదాయం మొత్తం సంక్షేమ పథకాలకు పోతే ఉద్యోగ జీతపత్యాలు సంక్షేమ పథకాలకు పోయింది అనుకోండి. ఈ మిగతా ఏంది అంటే అప్పు చేయాలి, అప్పు చేసి మళ్ళీ ఏం చేయాలి, వడ్డీలు కట్టాలి, మళ్ళీ వడ్డీల మీద వడ్డీలకు అప్పు కట్టాలి, అంతేగా మళ్ళీ కొత్తగా అప్పు తెచ్చి కట్టాలి. కనుక ఏ పథకాలైనా సరే మీరు జపం చేసేటప్పుడు ఆలోచించండి, ఇది అనుచిత ఉచితమా కాదా అని చేయండి అంటున్నాను. నేను అంటున్నా సుప్రీంకోర్టు తీర్పుతో వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే అటుపక్క 2వ తీర్పు కూడా మీరే ఇవ్వండి మహానుభావ అని సుప్రీంకోర్టుని అడుగుతున్నాను. నేను కార్పొరేట్లకు ఎట్లయితే 16 లక్షల కోట్ల రూపాయలు రద్దు చేసిండ్రో ఆ రద్దు గురించి కూడా మీరు మాట్లాడండి. ఆ 16 లక్షల కోట్లు మనవి బ్యాంకుల్లో ఉన్న బ్యాంకుల సొమ్ము అంటే ఏంటి, ప్రజలు డిపాజిట్లే కదమ్మా. మనం డిపాజిట్ పెడితే ఆ డిపాజిట్ మీద మనకు వడ్డీ 6%, 7% మనకు వడ్డీ ఇచ్చి వాళ్ళు 10%, 12% వాడు వడ్డీ ఇచ్చుకుంటారు. ఈ మధ్యాహ్నం ఏంది 4-5% ఎక్కువ వడ్డీ, అంటే డిపాజిట్ దారులకు రుణం ఇచ్చేవాడికి మధ్యాహ్నం వసూలు చేసుకొని బతికేది కదా బ్యాంకులు. మరి ఆ బ్యాంకులలో 16 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తే రుణం మాఫీ కాదు, అది రుణం రద్దు చేస్తే ఆ డబ్బులన్నీ మన మీద పడతాయి కదా. బ్యాంకులకు దివాళీ చేస్తే మనం కూడా దివాళీ తీస్తున్నాం కదా, ఇంతకుముందు మన పాల గురించి మాట్లాడుకున్నట్టు. అందుకనే మన సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్యలను నన్ను ఏకీవిస్తూనే వాళ్ళు చెప్పే విషయాలు పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరు చెప్తాను. మీరు లేవిడిలకు వ్యతిరేకమని మోడీ అంటాడు, అనుచిత ఉచితాలకు వ్యతిరేకం. మీరు బడ్జెట్ చూసుకోండి, మీరు బడ్జెట్ లో అంచనాలు చూడకుండా మీరు ఇష్టం నడిస్తే బాగుంటుంది మల్లికార్జున ఖర్గే అంటాడు. 2 జాతీయ పార్టీలు కదా. మరి మహారాష్ట్ర నుంచి మొదలుకొని వాళ్ళు అన్నది మహారాష్ట్ర ఎన్నికలు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలో ఏం జరిగింది, అంతకుముందు హర్యానాలో ఏం జరిగింది, మన బీహార్లో ఏం జరిగింది, ఇప్పుడు తమిళనాడులో ఏం జరుగుతుంది, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది, అస్సాంలో వాళ్ళ ప్రభుత్వం బీజేపీ వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, గుజరాత్ లో ఏం చేస్తున్నారు చూడండి మీరు. అంటే పైకి చెప్పే శ్రీరంగ నిధులు లోపడి మాత్రం ఇవి చేస్తున్నారు. వీళ్ళు అన్ని పార్టీలు అంటున్నారు, జాతీయ పార్టీలు 2 కాదు, ప్రాంతీయ పార్టీలు కూడా. అందుకని తమిళనాడులో అనగానే
తమిళనాడు అనగానే చాలా అనుచిత ఉచితాలకు పెద్దపీట వేసేది. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారంటే ప్రతి ఇంటికి మోపెడ్ మన బండి మా 2 వీలర్ ఇస్తారట. ఎక్కడి నుంచి ఇస్తారు? అదో హామీ. ఇప్పుడు 5,000 రూపాయలు వేసేశారు. పోనీ వీళ్ళే వేసిండ్రా అంటే గుజరాత్ ఎన్నికల్లో 10,000 వేసిండు కదా. 10,000 ఏమో బీజేపీ వాళ్ళు వేస్తే, బీజేపీ ప్రభుత్వం వేస్తే, అంటే కూటమి ప్రభుత్వం, బీజేపీ నితీష్ కుమార్ కలిసిన ప్రభుత్వం అంతకుముందు ఎన్నికలకు వేస్తే మేము నెలకు సంవత్సరానికి 30,000 వేస్తామన్నారు. వీళ్ళు 10,000 వేసిండ్రు, మేము సంవత్సరానికి 30,000 వేస్తామని ఏమో ప్రతిపక్షాలు ఇండి కూటమి అనేది ఇండి కూటమికి డివైడ్ కూడా పోయింది. కానీ నేనేమంటున్నా అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఓట్లను కొనుగోలులో గతంలో పార్టీలు కొనుగోలు అభ్యర్థులు కొనేవాడు. ఏది ఓట్లను పార్టీల అభ్యర్థులను వాళ్ళ సొంత డబ్బు వాళ్ళ ఇష్టం, అది కూడా తప్పే. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రజాధనంతో అంటే పన్నుల డబ్బులతోని పార్టీలు ప్రభుత్వాలు ప్రజల ఓటర్లను వైపెట్టి కొనుక్కుంటున్నాయి. ఇది సరైనది కాదు. సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్యలతో ఏకీభవిస్తూనే పేదరికం తగ్గుతుందా పెరుగుతుందా అంటే మూడింటికి కావాలి. ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం, మూడోది ఉపాధి. రైతులకు కూడా సబ్సిడీలు కూడా మంచిది అనుకున్నాను. సబ్సిడీ అంటే రుణమాఫీ కాదు, రైతు బంధు, రైతు భరోసా లాంటి, కిసాన్ సమ్మాన్ యోజన అంటే. ఎందుకంటే బయట పోయి 3 రూపాయలు 5 రూపాయలకు వడ్డీకి తెచ్చి రైతు నష్టపోయే బదులు రైతుకు పరపతి కల్పించేది ఇది. అన్నిటికంటే అమెరికా లాంటి దేశంలో కూడా రైతులకు ఇచ్చిన సబ్సిడీ చూసుకుంటే మనం ఇచ్చేది పీనట్స్ మాత్రమే, పల్లీలు మాత్రమే మనం ఇచ్చేది. అంటే వేరే దేశాలలో సబ్సిడీ ఎక్కువ కావడం వల్ల మనకు వ్యవసాయ ఉత్పత్తులు అక్కడి నుంచి మనకు వస్తే ఎందుకు నష్టపోతున్నాం మనం? మన ఉత్పత్తి ఖర్చు ఎక్కువ. పాల ఉత్పత్తి నుంచి మొదలు పెడితే అన్ని ధాన్యాల ఉత్పత్తి కూడా. చైనా 80 బస్తాల ఒడ్లు పండిస్తుంటే మనం 40-45 దగ్గర ఆగినాం మనం ఒక ఎకరానికి. అట్లా చూసుకుంటే ఇవాళ మొత్తం మీద ఈ అనుచిత ఉచితాలు ఇవ్వడం ఎందుకు అవసరం పడుతుంది అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలకు అవసరం పడుతుంది. దీన్ని దునవాడాల్సిందే, దీన్ని తీసేయాల్సిందే. దానికి అందరూ నడుము కట్టాలి. ఎందుకంటే పిల్లి మేడకి ఎవడు గంట కట్టాలి? నేను ఒక్కడినైతే మిగతా పార్టీ నష్టపోతే పార్టీలు అనుకుంటున్నాయి కనుక ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా కనీసం అన్ని ఏకవేయించి ఇక్కడి నుంచి అనుచిత ఉచితాలు ఇవ్వము, అభివృద్ధి మీదే కేంద్రీకృతం చేస్తాము, మీకు సరైన విద్య ఇస్తాం, ఆరోగ్యం ఇస్తాం, ఉపాధి కల్పిస్తాం, వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం, మంచి గుడ్ గవర్నెన్స్ అందిస్తామని చెప్పండి. ఎందుకు వినరు? వాళ్ళు అడుగుతలేరు, మీరే ఇస్తున్నారు. ఉచిత బస్సు ఎవరైనా అడిగిన రామ్మ గౌరి? ఉచిత బస్సు అందరికి ఇస్తున్నారు కదా. అట్లాగే ఇప్పుడు ఉచిత విద్యుత్ కూడా అందరికి ఇస్తామంటేనే సుప్రీంకోర్టు అడ్డుకుంది, కరెక్ట్ కాదంటుంది. అందరికి ఇద్దామనుకుంటా ఎవరికైతే పేద రైతున్న వాళ్ళకి ఇవ్వమని చెప్పింది కదా. పోనీ 5 ఎకరాలక 6 ఎకరాలక 3 ఎకరాలక పరిమితం చేయండి. చిన్నకారు సన్నకారు రైతులను 5 ఎకరాలు దాటకపోతే అందరికి 5 ఎకరాల లోపల ఉచిత విద్యుత్ ఇవ్వండి. ఎవరొద్దు అంటున్నాను మిమ్మల్ని. కానీ 50 ఎకరాల రైతు కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అంటే ఎట్లా? భూస్వాములకు అని, భూ యజమానులకు అని, భూస్వాములకు ఉచిత విద్యుత్ ఇస్తే ఎట్లా అంటుంది. కనుక సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజం. ఓ రకంగా చెప్పానంటే రాజుగారికి బట్టలు లేవచ్చు అని చిన్న పిల్లవాడు ఎట్లా అడిచిండో ఇవాళ కోర్టు కూడా అనేది కొత్త కూడా కాదంటున్నాను. అంతకుముందు నుంచి అందరు జడ్జిలు అదే చెప్తున్నారు. వీళ్ళు చేసే పని వీళ్ళు సబ్కాస్ ఉన్నా అప్నా కానీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీరు రాజకీయాలు చేస్తున్నంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. కోర్టులు ఎన్ని చెప్పినా, కోర్టులు మందలించినా కూడా ఇదే పని జరుగుతుంది. ప్రజలు దీన్ని తిరస్కరించాలి, ప్రజలు దీనికి అంగీకరించాలి. ఎట్లా అంటే ఇది తప్పు, మేము అడుగుతున్నామా మిమ్మల్ని ఇవ్వమని అని అనాలి. కానీ అనలేకపోతున్నారంటే ఫ్రీగా వస్తే ఎవరైనా ఫినాయిల్ అవుతారు కదమ్మా. ప్రజలు తప్పు కాదు, ప్రభుత్వాలు పార్టీలు దీని మీద ఆలోచించాలి. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.